హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మన ఛానల్లో డే 11 అండి. నేను 5:30కి లేస్తానండి. లేవగానే 2 గ్లాసెస్ వామ్ వాటర్ తాగుతాను. వామ్ వాటర్ తాగిన తర్వాత మా బాబు స్కూల్కి వెళ్తాడండి 6:30కి. వాడిని పంపించిన తర్వాత ఇది వచ్చేసి మన డీటాక్స్ డ్రింక్ అండి. నేను ఈరోజు మొరింగా పౌడర్ దాల్చిన చెక్క పౌడర్ వేసుకొని డ్రింక్ చేసుకున్నానండి. ఇది మునగాకు పౌడర్ మన హెల్త్కి చాలా మంచిదండి. ఎవరికైతే పిసిఓడి థైరాయిడ్ ఉన్నాయో అది రోజు వీళ్ళు తాగడం చాలా మంచిది. డీటాక్స్ డ్రింక్ తాగడం వల్ల మన లోపల ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందో అది క్యూర్ చేస్తుందండి. లోపల ఉన్న చెత్తని క్యూర్ చేస్తుందండి. మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ తీసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. నేను దీనిలో కొంచెం హనీ వేసుకున్నాను. ఇలా మునగాకు పౌడర్ రోజు తీసుకోవడం వల్ల మనకి ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయో వాళ్ళు తీసుకోవడం వల్ల వారికి మంచిగా రెగ్యులర్ అవుతాయండి. తర్వాత నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేశానండి. ఇది నేను 10కి తీసుకున్నానండి. మనం ఈ బ్రేక్ఫాస్ట్కి బదులు స్ప్రౌట్స్ కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ అలా తీసుకోవచ్చు, లేదంటే గ్రీన్ టీ కానీ అలా తీసుకోవచ్చు అండి. నేను ఈరోజు మా బాబు టిఫిన్ బాక్స్లో ఉప్మా చేశానండి. అందుకని నేను కొంచెం తీసుకున్నానండి సాంబార్తో పాటు. దీనిలో నేను స్ప్రౌట్స్ అన్నీ వేసుకొని చేసుకున్నాను. వెజిటేబుల్స్, స్ప్రౌట్స్, పచ్చి బఠానీ అన్నీ వేసుకొని చేసుకున్నాను కాబట్టి ఇది మనకి హెల్దీ అనండి. పచ్చి బఠానీలో ప్రోటీన్ ఉంటుంది, స్ప్రౌట్స్లో కూడా ప్రోటీన్, ఫైబర్ అన్నీ ఉంటాయి కదా. ఇది మన వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. దీన్ని మీరు లంచ్లో కూడా తీసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్కి బదులు లేదంటే లంచ్లో అయినా తీసుకోవచ్చండి. దీంతోపాటు నేను కీరా కూడా తీసుకున్నానండి. కీరాలో ఫైబర్ ఉంటుంది కాబట్టి అది కూడా మన వెయిట్ లాస్కి చాలా మంచిది. ఇలా నా బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసుకున్నానండి. నేను మిడ్ మార్నింగ్ స్నాక్గా ఉప్మా తీసుకున్నాను కాబట్టి ఇంకా నేనేం తీసుకోలేదండి. తర్వాత నేను లంచ్ వచ్చేసి 1 to 2 లోపు చేస్తానండి. నేను లంచ్లో ఈరోజు పప్పు, నేను చిన్న బౌల్తో రైస్ తీసుకున్నానండి. నేను రైస్కి బదులు మిల్లెట్స్ కానీ లేదంటే బ్రౌన్ రైస్ కానీ అలా తీసుకుంటూ ఉంటాను. తర్వాత నేను మల్టీగ్రెయిన్ ఆటాతో చేసిన 2 పుల్కాలు తీసుకున్నానండి. మల్టీగ్రెయిన్ ఆటాతో చేసిన పుల్కాలు తీసుకోవడం వల్ల మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతాము. మల్టీగ్రెయిన్ ఆటాలో ఫైబరు, ప్రోటీను అన్నీ ఉంటాయి కాబట్టి అది మన హెల్త్కి చాలా మంచిదండి. మన ఛానల్లో ఉందండి మల్టీగ్రెయిన్ ఆటా. ఎవరికైనా కావాలంటే ఒకసారి వాచ్ చేయండి. మనం ఈ లంచ్లో సలాడ్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలండి. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా కీరా తీసుకున్నాను కదా, అందుకని చెప్పి నేను తక్కువ తీసుకున్నానండి. ఈ కాలంలో మాకు ఎక్కువగా క్యారెట్స్ దొరకవండి, గాజర్ దొరుకుతాయి. అందుకని నేను క్యారెట్ని స్కిప్ చేశాను. తర్వాత నేను వచ్చేసి 4కి గ్రీన్ టీ తీసుకుంటానండి. గ్రీన్ టీ మన వెయిట్ లాస్కి చాలా మంచిది. మీరు గ్రీన్ టీకి బదులు బ్లాక్ కాఫీ కానీ లేదంటే వితౌట్ షుగర్తో టీ కానీ తీసుకోవచ్చండి. మనం డైట్లో ఉన్నప్పుడు షుగర్ని తీసుకోకూడదండి, అప్పుడు మనం వెయిట్ లాస్ అవ్వము. షుగర్ మన హెల్త్కి మంచిది కాదు. తర్వాత నేను వచ్చేసి గ్రీన్ టీతో పాటు నట్స్, ఒక చిన్న పీనట్ బార్ తీసుకున్నానండి. నట్స్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అది కూడా మన హెల్త్కి చాలా మంచిది. దీనికి బదులు మీరు ఫూల్ మకానా కానీ లేదంటే రోస్టెడ్ చనా కానీ తీసుకోవచ్చండి. తర్వాత నేను వచ్చేసి 6 to 7 లోపు నా డిన్నర్ కంప్లీట్ చేస్తానండి. ఈరోజు నేను నా డిన్నర్లో స్ప్రౌట్స్, బొప్పాకాయ, కీరా తీసుకున్నానండి. నేను పొద్దున్న మనం మార్నింగ్ ఉప్మా తిన్నాం కదా, అందుకని చెప్పి నేను నా డిన్నర్ని నేను లైట్గా కంప్లీట్ చేశానండి. ఇలా స్ప్రౌట్స్ తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి. ఇది లైట్గా కూడా ఉంటుంది, మనం ఈజీగా కూడా వెయిట్ లాస్ అవ్వచ్చండి. దీనికి బదులు మీరు సూప్స్ కానీ రాగి జావ కానీ అలా తీసుకోవచ్చండి. ఇలా నా డిన్నర్ నేను కంప్లీట్ చేశాను. తర్వాత నేను 9కి వచ్చేసి హాట్ వాటర్ తాగుతానండి. హాట్ వాటర్ కానీ లేదంటే మనం జీలకర్ర, వాము, సోంపు చేసిన వాటర్ కానీ తాగొచ్చండి. అది మన ఛానల్లో ఉంది, ఎవరికైనా కావాలంటే
చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఈ వీడియో మరికొంతమందికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.